హాయ్ నమస్తే ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. వచ్చే కొత్త సంవత్సరం మీకు అంత మంచి జరగాలని ఆశిస్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ న్యూ ఇయర్లో మీరు కేవలం ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మీరు షెంగన్ కంట్రీస్లో ఒక దేశమైన అద్భుతమైన దేశాన్ని వెళ్ళి నెలకి 1,00,000 నుంచి ₹1,50,000 మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈజీగా మీరు వీసా అప్లై చేయొచ్చు. ఈ వీసాకి మీకు కావాల్సిందల్లా ఏంటంటే పెద్ద ఐఎల్టీఎస్ ఇంగ్లీష్ లాంటివి కోర్సెస్ ఏం అవసరం లేదు. మీరు 10th ఇంటర్మీడియట్ చదివండి. ఎవరైనా మేల్ ఫిమేల్ ఎవరైనా సరే మీరు కనీసం 25 కిలోలు బరువు ఎత్తగలిగి ఫిట్గా ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగానికి అర్హులు. సో మీరు చేయాల్సిందల్లా ఏమి లేదు, చాలా ఈజీ ప్రాసెస్. మీకు వచ్చిన ప్రతి పనిలో ఇక్కడ మీరు ఉపయోగించి మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఈజీగా 6 నెలల నుంచి 1 ఇయర్ వీసా వస్తుంది. ఇంకో 1 ఇయర్కి ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఆ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మీరు ఇంకా అక్కడ స్థిరపడిపోవాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, అక్కడ మీరు సంపాదించిన దాంతో బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు లైసెన్స్ తీసుకొని. రెండోది, అక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత మూడోది, అక్కడ ఏమైనా పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అవ్వచ్చు అంటే అవకాశం ఉన్నవాళ్ళు. సో నాలుగోది, అక్కడ ఎవరైనా స్టడీస్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. స్టడీస్ చేసుకొని అక్కడ స్థిరంగా ఉండిపోవచ్చు. దాని తర్వాత PR ఇవన్నీ మీకు తెలిసినవి. సో విషయం ఏంటంటే మేల్ ఫిమేల్ ఎవరైనా చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల లోపు వయసు వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అర్హులు. సో మీరు దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇది సీజనల్ వర్క్ వీసాసు. ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తారు. మినిమం 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు ఇస్తారు. నేను ముందు చెప్పినట్టు ఒక 1 ఇయర్కి ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకా మంచి ఎంప్లాయర్తో మీకు మంచి కనెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత జ్ఞానం వస్తుంది. అక్కడ ఎలా సెటిల్ అవ్వాలి ఏంటి అనేది మన వాళ్ళు ఉంటారు ఇండియన్స్, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇమిగ్రేషన్ ద్వారా కూడా మీరు అక్కడ ఆగిపోవచ్చు. రకరకాల వచ్చి వెళ్ళొచ్చు. రకరకాలుగా మీరు అక్కడ ఉండిపోయే అవకాశం ఉంది. స్థిర నివాసం కూడా ఏర్పరచుకునే అవకాశం ఉంది. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. సో ఈ దేశం షెంగన్ కంట్రీస్లో ఉంది, అంటే యూరోప్ దేశాలలో ఉంది. సో ఈ దేశం ఒకసారి మీరు ఈ సీజనల్ ఎంట్రీ వీసాతో ఎంటర్ అయితే మీరు అక్కడ నుంచి యూరోప్లోని 26, 28 దేశాలు ఉన్నాయి. ఆ 28 దేశాల్లో కూడా ఎక్కడికైనా మీరు విజిట్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ కావాల్సిన టెంపరీ పర్మిట్, రెసిడెన్సీ పర్మిట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఆ వాటితో మీరు మిగతా కంట్రీస్కి వీసా లేకుండా ట్రావెల్ అవ్వచ్చు. అక్కడ కూడా మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉంటే, ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ ఏమైనా ఎత్తుకోవచ్చు. మీరు ఈజీగా జాబ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాంటి అవకాశం ఉన్న కంట్రీ ఇది. అవును ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్న హంగేరీ దేశం గురించి. ఇది యూరోప్లో ఒక భాగం. సో ఈ దేశం వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు వాళ్ళు సీజనల్ వర్క్ వీసాస్ ఓపెన్ చేసి ఉన్నారు. సో ఈ అవకాశాన్ని మీరు ఎలా వాడుకోవాలి ఏంటి అనేది నేను పూర్తిగా వివరిస్తాను. ఇది మీరు ఓన్గా ట్రై చేయాలి. ఓన్గా ట్రై చేసుకుంటే పని అయిపోతుంది. దీనికి కావాల్సిన కేవలం టూల్స్ రెండే. ఒకటి మీ యూరోపాస్ CV, రెండోది యూరోపాస్ కవర్ లెటర్. ఈ రెండింటిని మీరు అద్భుతంగా ఎవరన్నా వచ్చిన వాళ్ళతో చేయించుకొని లేదా ఇంటర్నెట్కి వెళ్ళి చేయించుకొని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చేయించుకొని సబ్మిట్ చేస్తే ఇది మీ ఫేస్. సో ఈ CV కవర్ లెటర్ మీ జాతకాన్ని అవతల HRకి చెప్తాయి. HR దాన్ని మీకు నచ్చింది అంటే మీకు ఈమెయిల్ ఇస్తారు 1 వీక్లో. ఆ 1 వీక్ ఈమెయిల్లో మీకు వర్క్ పర్మిట్, ఆఫర్ లెటర్, స్పాన్సర్ లెటర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి పంపిస్తారు మీకు. దెన్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలని మనం తెలుసుకుందాం, రైట్? సో వాళ్ళు ఒక సైట్ ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ఆ సైట్ ఇస్తాను. మీరు ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు అప్లై అని ఒక కాలం ఉంటుంది. అక్కడ మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చిన్న ఫార్మ్ ఉంటుంది. మీ పేరు, ఊరు, ఆ తర్వాత ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు, మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు, మీకు ఏ టైప్ వీసా కావాలి ఏంటి అనేది ఉంటుంది. అక్కడ అదంతా ఫిల్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత మీ CV ఏదైతే మీరు రెడీ చేశారో దాన్ని అటాచ్ చేయాలి. కవర్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మీ డిస్క్రిప్షన్ అదంతా మంచిగా రాసి సెండ్ చేయాలి. అంతే. సెండ్ చేసి మీరు కనీసం ఒక 1 వీక్ ఆగితే మీకు వాళ్ళకి మీ CV వాళ్ళకి నచ్చింది అంటే 1 వీక్లో మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. దయచేసి వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకే జాబ్కి 100 సార్లు అప్లై చేయొద్దు. అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాల్లో మీరు ఒక్కో కంపెనీకి ఒక్కోలాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. సో మీకు అక్కడ ఏమేమి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటే అక్కడ సీజనల్ వర్క్ వీసా కింద మీకు క్లీనర్ జాబ్ దొరుకుతుంది, డైరీ ఫార్మ్స్ దొరుకుతున్నాయి, తర్వాత ఫార్మింగ్ ఉంది, వ్యవసాయం, తర్వాత పికింగ్ ఉంది, ఫ్రూట్ పికింగ్ ఉంది, ప్యాకింగ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, తర్వాత వేర్ హౌసెస్లో జాబ్స్ ఉన్నాయి, ఇంకా హెల్పర్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యాక్టరీ క్లీనర్స్ ఉంది. డ్రైవర్స్కి అయితే అద్భుతమైన అవకాశం. ట్రాక్టర్ తోలగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 100 రకాల జాబులు ఉన్నాయి, ట్రాక్టర్ సంబంధించిన జాబులు. తర్వాత లేడీస్కి స్పెషల్లీ ఫ్యాక్టరీ క్లీనర్స్ కింద లేడీస్ ఎవరైనా ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే ఇది యూజ్ చేసుకోండి. చాలా మంచి అవకాశం అనమాట. లేడీస్ని ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు మీకు ఇచ్చేది ఏంటంటే జనాలు చెప్పినట్టు యూరోప్ అంటే మీకు లక్షలు వచ్చేస్తారా అది ఇది అని అనుకుంటూ ఉంటారు. అదంతా అబద్ధం అండి. యూరోప్లో లక్షలు వస్తాయి,
కానీ ఎవరికి వస్తాయి? మన చదువు, మన హోదాని బట్టి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి వస్తాయి. బట్ ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తుంది ఏంటంటే నెలకి 1,00,000 నుంచి 1,50,000 మాత్రమే. కొన్ని కంపెనీలు మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తాయి, కొన్ని కంపెనీలు ఓన్లీ అకామిడేషన్ ఇస్తాయి. ఇదంతా డిపెండ్ ఆన్ మీరు వెళ్ళే కంపెనీని బట్టి ఉంటుంది. మీరు నా మాటిని ఈ వీసా అప్లై చేసుకుంటే మీరు 10 నుంచి 12 లక్షల రూపాయలు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో దయచేసి నా మాట విని ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇది నిజం. ఈ నిజాన్ని నిజం చేయాలంటే మీకు కావాల్సింది CV, యూరోపాస్ CV కవర్ లెటర్ కావాలి. ఈ రెండింటిని మీరు అద్భుతంగా చెక్కించుకోండి ఎవరితో అన్నా, లేదంటే మీరు చేసుకోండి, చేయగలిగితే చేయించుకోండి, లేదా ఇంటర్నెట్కి వెళ్ళి చేయించి దీన్ని మీరు అవకాశాన్ని వాడుకోండి. సైట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీసా ఫీజు మీకు 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. VFS ఫీజు మీకు 3,000 నుంచి 3,500 ఖర్చు అవుతుంది. ఇంకా మీరు డాక్యుమెంటేషను, అటెస్టేషను, ఇంకా ఇలాంటివన్నీ నోటరీ అన్నీ చేయించాలి. వాటికి ఎవరు టైపింగ్ చేసిన వాళ్ళకి కలిపి మొత్తం ఒక 15,000-20,000 అది ఖర్చు అవుతుంది. టికెట్ ఒక 60,000 అవుతుంది. సో ఓవరాల్గా మీరు ఎలా లెక్కేసుకున్నా కూడా ₹1,00,000 లోపే ఖర్చు అవుతుంది. ₹1,00,000 కంటే ఎక్కువ అవుతుంది మీరు ఓన్గా చేసుకుంటే. అదే మీరు ఏజెంట్కి ఇదంతా నా కోసం నేను స్పెండ్ చేసే టైం నా దగ్గర లేదు, నేను రిచ్ కిడ్ అనుకుంటే ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. ఈ సీజనల్ వర్క్ పర్మిట్ మీకు 6 నెలల నుంచి 1 ఇయర్ వీసా వరకు వస్తుంది. సో 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు ఇంకో 1 ఇయర్ వరకు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్కి అవకాశం ఉండదు. మనం వేరే ఎంప్లాయర్ని చూసుకొని జాబ్ షిఫ్ట్ అవ్వాలి. లేదా నేను ముందు చెప్పినట్టు ఏదైనా బిజినెస్ కానీ, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా స్టడీ ఉంటే స్టడీ, లేదా ఏదైనా మంచి షేర్స్లో దీనిలో ఇన్వెస్ట్ చేసి మీరు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. కావాలంటే PRకి అప్లై కూడా చేయొచ్చు అనమాట. సో ఈ ఉద్యోగం మీరు సంపాదించాలంటే మీకు కావాల్సింది ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ ఎవరు ఇస్తారు? ఎంప్లాయర్ ఇస్తారు. ఎంప్లాయర్ ఎలా ఇస్తారు? మనకి యూరోపాస్ CV వాళ్ళకి నచ్చితే దాన్ని పట్టి మీకు వాళ్ళు లేదా వర్క్ పర్మిట్ అప్లై చేసి పంపిస్తారు, లేదా ఇన్విటేషన్ పంపిస్తారు. సో దీన్ని బట్టి మాత్రమే మీకు ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఈజీగా పోవాలంటే నేను చెప్పినట్టు మీరు కొంచెం కష్టపడి మీరు ఈ ప్రాసెస్లోకి వెళ్ళి యూరోపాస్ CV అని కవర్ లెటర్ తయారు చేసుకుంటే మీకు వర్కౌట్ అయిపోయి. ఇప్పుడు కొత్త స్కీములు నడుస్తున్న ఏజెంట్స్ ద్వారా అక్కడికి వెళ్ళాక శాలరీలో డిడక్షన్ అని, లేదా వీసా వచ్చిన తర్వాత అని, అలా ఎలాగని ముందు కొంత అడ్వాన్స్ తీసుకొని మిమ్మల్ని బుక్ చేసుకుంటారు. సో ఆ తర్వాత మీరు ఆడే చేస్తాడని మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడికి అప్లై చేయరు, వెయిట్ చేస్తుంటారు, వచ్చిన డబ్బులు రావు, మీ టైం వేస్ట్ అవుతుంది, మెంటల్ టెన్షను, ఫ్యూచర్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో అందువల్ల నా మాట వినండి. మీకోసం మీరు కొంత సమయం ఖర్చు పెట్టుకోవటంలో తప్పు లేదు. మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోలేరు అంటే కనుక నాకు తెలిసి కోసం మీరు టైం స్పెండ్ చేసుకోలేని అంత బిజీగా ఉంటే మీకు ఇక్కడ అవకాశం ఉందా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎక్కడ డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి, ఈమెయిల్ చేయండి. ఏదైనా నాకు ఈమెయిల్ చేయాలంటే కూడా ఒక ఈమెయిల్లో మీరు సబ్జెక్ట్ రాసి దానిలోనూ మొత్తం మీరు ఏం చెప్పాలనుకున్నా అదంతా చెప్పేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను. అంతేగాని 100 మెయిల్స్ ఇవ్వద్దు ప్లీజ్. ఇక్కడ అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. హోటల్ ఫీల్డ్కి సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, క్లీనర్స్కి సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, హెల్పర్స్ ఉన్నాయి, ట్రాక్టర్ డ్రైవర్స్ ఉన్నాయి, ఫుడ్ ప్యాకింగ్ ఉంది, ఫ్యాక్టరీ ప్యాకింగ్ ఉంది, కిచెన్ హెల్పర్స్ ఉన్నాయి. ఇలాగ రకరకాల జాబ్స్ ఉన్నాయండి. సో మీరు దయచేసి ఒక జాబ్లో మనం ఫిట్ అవ్వలేదు అనుకుంటే, ఒక ఎంప్లాయర్ మనల్ని నచ్చలేదు, మనకు రిప్లై ఇవ్వలేదంటే ఆ ఎంప్లాయర్ని వదిలేసి ఇంకో ఎంప్లాయర్ ట్రై చేయండి, CV మార్చండి. ఇప్పుడు ఈ కుకింగు, లేదా క్లీనింగు, హెల్పింగు, హౌస్ కీపింగ్ ఇలాంటి పనులు ఎవరైనా చేయగలం. దానికి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీ CV అలా ప్రిపేర్ చేసి దయచేసి పెట్టండి. ఎలా అప్లై చేయాలంటే మీరు ఐఎమ్ అప్లయింగ్ అని ఒక సెక్షన్ ఉంది ఇక్కడ ఈ వెబ్సైట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యూరోపాస్ CV అని కవర్ లెటర్, మీరు దాన్ని డీటెయిల్స్ అంతా ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసి దాన్ని మీరు అప్లోడ్ చేసేయండి. సో లింక్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా మెయిల్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యి మీరు చేసిన తర్వాత హెచ్ఆర్కి మీకు డైరెక్ట్గా హెచ్ఆర్కి మెయిల్ వెళ్తుంది. హెచ్ఆర్ మీకు 1 వీక్లో గెట్ బ్యాక్ అవుతారు. మీ CV వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు మీకు ఇన్విటేషన్ లెటరా, లేదా ఆఫర్ లెటరా, వర్క్ పర్మిట్ ఇమీడియట్లీ ఏదో ఒకటి ఇస్తారు. అది పట్టుకొని మనం అప్పుడు ఎంబసీకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్న హంగేరీ ఎంబసీకి వెళ్ళి మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సో VFS బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని వాటికి మనం బుక్ చేసుకోవాలంటే మనకేం కావాలి? టికెట్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, తర్వాత పాస్పోర్ట్ కావాలి, తర్వాత ఇంకా మనకు కావాల్సిన మెడికల్ ఫిట్నెస్ ఒకటి కావాలి, ఈ ఆఫర్ లెటర్ కానీ, ఇన్విటేషన్ లెటర్ కానీ ఇవన్నీ కావాలి, వర్క్ పర్మిట్ కానీ ఇవన్నీ జత చేసి మనం అప్లై చేయాలన్నమాట. సో అప్లై చేసి మనం వెయిట్ చేయాలి. 20 నుంచి 45 రోజుల వరకు టైం పడుతుంది. మీ అదృష్టం బాగుంటే ఇంకా త్వరగా కూడా రావచ్చు. బట్ ఇది లిమిటెడ్ పీరియడ్ అనమాట. సో వీసా ఇవన్నీ ఇచ్చేస్తారు, స్పాన్సర్ అవుతుంది, స్పాన్సర్ అయిన వెళ్ళిపోవాలి ఇక. సో ఈ టైం ఫ్రేమ్లో మనకు వీసా వచ్చేస్తుంది అనమాట.
లాస్ట్‌గా ఏం చెప్తున్నానంటే, మళ్ళా ఇంత చెప్పా కూడా మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్తా అంటే మనం ఏం చేసేది లేదు. మీకోసం మీరు కొంచెం టైం కేటాయించి మీ యూరోపాస్ సీవీ, కవర్ లెటరు ఈ రెండిటిని మాత్రమే మీరు తయారు చేసుకొని రకరకాల జాబులకు మీరు అప్లై చేసుకోండి లింక్ ద్వారా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్‌లో ఈరోజు అన్నీ పనిచేస్తున్నాయి. ఉపయోగించుకోండి అబ్బా ప్లీజ్. ఏజెంట్స్ జోలికి వెళ్ళబాకండి. ఫేక్ డాక్యుమెంట్స్ ఏమి పెట్టొద్దు. బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి కావాలి. ఉన్నది ఉన్నట్టు పెట్టండి బ్యాంక్ స్టేట్మెంట్. ఏదో 2,00,000, 3,00,000 ఉంటే అవకాశం ఉంటే షో చేయండి. లేదంటే ఉన్నది ఉన్నట్టు చూపించండి. ఎక్కడ ఏమి ఫేక్ వద్దు. ఒకసారి ఫేక్‌గా మనం ఈ యూరోప్ విషయంలో ఫేక్‌గా దొరికిపోయామంటే వాళ్ళు అసలు రిజెక్ట్ చేస్తారు. సో, అందువల్ల అలాంటి ఫేక్ ఏం పెట్టొద్దు. మీరు మీకు కుదిరిన జాబు, ఈ జాబ్ మీకు డ్రైవర్ ఫీల్డ్, డ్రైవర్‌లో మీకు రాలేదనుకోండి, ఆల్టర్‌నేటివ్ మీకు హెల్పర్ పెట్టండి. ఆల్టర్‌నేటివ్‌గా ఇంకేదన్నా హౌస్ కీపింగ్ పెట్టండి, ప్యాకింగ్ పెట్టండి, ఫ్యాక్టరీ పెట్టండి. అలా రకరకాలుగా పెట్టి మీరు ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి వీడియో. సో, కొత్త సంవత్సరం కొత్త న్యూస్‌తో, వెరీ గుడ్ న్యూస్‌తో నేను 1 తారీఖు మీ ముందుకొస్తాను. సో, దయచేసి ఇంకా మనం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా నేను డీటెయిల్‌గా డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇంకోసారి నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు వీడియో కూడా పెడతాను. ఇంకా అర్థం కాకపోతే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ విషయంలో నాకు కామెంట్ చేయండి, ఈమెయిల్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.